ఆడపిల్లను మంచి కాలేజీలో చేర్పించకపోతే చదువు పాడవుతుంది. మంచి ఇంటికి పంపకపోతే జీవితమే పాడవుతుంది. ధర్మార్థ కామ మోక్షాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్న వాళ్లే ప్రమాదకరంగా మారుతున్నారు. పురుష అహంకారంతో విర్రవీగుతూ కట్టుకున్న భార్యలకు కాలయముల్లా తయారవుతున్నారు. వరకట్న వేధింపులు, గృహహింస నిరోధక చట్టాలున్నా మృగాల్లా తీరు మారట్లేదు. ఆ అల్లుడు కూడా అలాంటి వాడే. కష్టపడితే ఏమొస్తుంది, ఒళ్ళు నెప్పులు తప్ప అని భావించాడు. పిల్లనిచ్చిన మామను పీడిస్తే కావలసినవన్నీ కాసులు రాలుతాయి అనుకున్నాడు. ఆ శాడిస్ట్ వల్ల ఎలాంటి దారుణం జరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరిందనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఆ పేరెంట్స్ మాత్రం అలా అనుకుని చేతులు దులిపేసుకోలేదు. కూతురి సంతోషం కోసం పెళ్లి తర్వాత కూడా చాలా త్యాగాలు చేశారు. అదే తప్పైపోయింది. ఆ కథ వెనక కన్నీటి గాదేంటో తెలుసుకుందాం. వరంగల్ మట్టెవాడలో నివసించే లక్ష్మీనారాయణ కూతురు మహేశ్వరి. వరంగల్లోని ఓ ప్రైవేటు బ్యాంకులో జూనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ కి 2 ఏళ్ల కిందట ఘనంగా పెళ్లి జరిగింది. మనస వాచ కర్మణ తన భార్యను సహధర్మచారిణిగా తనలో సగంగా చూసుకుంటారని వేద మంత్రాల హోరులో ప్రమాణం చేశాడు. పెళ్లి సందర్భంగా 10 లక్షల రూపాయల కట్నం తీసుకున్నాడు. దాంతో పాటు చాలా కానుకలు కూడా ఇచ్చారు. తన తాహతుకు మించిందే అయినా కూతురు సుఖంగా ఉండాలన్న తపనతో మహేశ్వరి తండ్రి లక్ష్మీనారాయణ అల్లుడు అడిగినన్ని సమర్పించాడు. అందరు ఆడపిల్లలాగే తనకు కాబోయే భర్త ఎలాంటివాడో ఏంటో తెలియకుండానే మహేశ్వరి అతనితో 7 అడుగులు వేసింది. తమది 7 జన్మల బంధమని మురిసిపోయింది. పెళ్లి తందుకు ముగిసింది. సతీష్ కి అడిగినవన్నీ ఇచ్చిన మామగారు కామధేనువుల కల్పతరువులా కనిపించాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురి కోసం మామ ఏమడిగినా ఇస్తాడని స్వార్థంతో ఆలోచించాడు. అడ్డమైన కోరికలు కోరడం మొదలుపెట్టాడు. కొత్త అల్లుడు ఏమడిగినా లక్ష్మీనారాయణ కాదనలేదు. ఏమిచ్చినా తన కూతురు కాపురం కోసమే కదా అనుకున్నాడు. గ్రాండ్ గా పెళ్లి చేసి ఆర్థికంగా చితికిపోయినా అవేం బయటకు చెప్పకుండా అల్లుడి గొంతెమ్మ కోరికల్ని తీరుస్తూ వచ్చాడు. కూతురు కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడు. తన బలహీనతే ఎన్నో అనర్థాలకు మూలం కాబోతుందని ఆ క్షణం ఊహించలేదా పెద్దాయన. మామ తన కోరిక తీర్చిన వారం పాటు భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. సినిమాలకు షికార్లకు తీసుకెళ్లేవాడు. సరదాగా ఉండేవాడు. మహేశ్వరి ప్రెగ్నెంట్ అయినా తన కోరికలు తీరినప్పుడే ఆమె అతనికి అపురూపం. అలా జరిగినప్పుడే అతనింట్లో ఆనందం.
ఏడాది తర్వాత మహేశ్వరికి కూతురు జన్మించింది. అంతా సంతోషించారు. లక్ష్మీనారాయణ అయితే తను తాతయ్యానంటూ పండగ చేసుకున్నాడు. 10 లక్షలు కట్నం ఇచ్చినా పదే పదే అదనంగా ఏదో ఒకటి తీసుకుంటున్న సతీష్ కూతురు పుట్టాక తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. మరి మహేశ్వరి ఏం చేసింది? బంగారు తల్లి పుట్టిందని సంతోషించాల్సిన సతీష్ మొహం ముడుచుకున్నాడు. మగపిల్లాన్ని కనమంటే ఆడపిల్లను కన్నదేంటని నిలువెల్లా దహించుకుపోయాడు. ఏడాదిగా మామను ఏడిపిస్తూ వచ్చిన అతను ఇప్పుడు భార్యను కూడా వేధించడం మొదలుపెట్టాడు. కూతురంటే అసహ్యం పెంచుకుని మరో డ్రామాకు తెరతీశాడు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి అదనపు కట్నం కావాలి, 200 గజం స్థలం రాసివ్వండి అని డిమాండ్ చేశాడు. లక్ష్మీనారాయణ షాక్ అయ్యాడు. ఇదేంటలుడు గారు, ఇప్పటికే చితికిపోయాను, ఇంకా ఇచ్చే స్థితిలో నేను లేను, దయచేసి నన్ను మన్నించండి, కావాలంటే పాప పేరు మీద 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను, అంతకంటే నేనేమీ చెయ్యలేను అంటూ చేతులు జోడించాడు. సతీష్ మాత్రం తనకు 1,00,000 రూపాయలు కావాలని పట్టుబట్టాడు. ఆ డబ్బిస్తేనే మహేశ్వరిని తీసుకెళ్తాను, అంతవరకు ఇక్కడే ఉంటుంది అంటూ భార్య పాపను వదిలేసి వెళ్లిపోయాడు. ఊరి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగింది. లక్ష్మీనారాయణతో పాటు పెద్దలంతా నచ్చజెప్పడంతో సతీష్ దారికొచ్చాడు. భార్య బిడ్డని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చాక మళ్లీ అదే పరిస్థితి. కుక్కతోక వంకరల అదే బుద్ధి. అదనపు కట్నం కోసం వేధించాడు. మీ వాళ్లకు నేనంటే గౌరవం లేకుండా పోయింది, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వట్లేదంటూ తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. వేధింపులను తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడేది మహేశ్వరి. ఇలాగే ఊరుకుని వదిలేస్తే మరింత రెచ్చిపోతున్నాడనుకున్నారు. పోలీసుల సహకారం తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. తన భర్త సతీష్ కుమార్ తనను హింసిస్తున్నాడని మహేశ్వరి వరకట్న వేధింపుల చట్టం కింద మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
పోలీసులు సతీష్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై భార్యను వేధించరని పోలీసుల ముందు మాటిచ్చాడు. కేసులు గొడవలు ఎందుకు, తన కూతుర్ని చక్కగా చూసుకుంటే చాలు అనుకున్న లక్ష్మీనారాయణ ఇకనైనా అల్లుల్లో మార్పు వస్తుందనుకున్నాడు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇంకోసారి హింసించినట్లు తెలిస్తే జైలుకెళ్ళక తప్పదు. మరి సతీష్ మారాడా? స్వార్థాన్ని వీడాడా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ఆ పంట తమ కోసమే అనుకుంటుంటారు సతీష్ లాంటి శాడిస్ట్ మొగుళ్ళు. కట్టుకున్న భార్య అంటే చులకన. వాళ్లకు ఓ మనసు, ఇష్టాయిష్టాలు ఉంటాయన్న ఆలోచనే ఉండదు కసాయి భర్తలకు. భర్త తిట్టినా, కొట్టినా, కాల్చి వాతలు పెట్టినా భార్య భరిస్తూ సర్దుకుపోవాల్సిందే అనే సమాజం మనది. అంతకంటే దారుణం ఏముంటుంది? దాని ఫలితం ఏమైందో ఇప్పుడు చూద్దాం. పోలీసుల సమక్షంలో మారినట్లు కనిపించిన సతీష్ దగ్గరకు కూతుర్ని పంపించేందుకు సిద్ధమయ్యారు లక్ష్మీనారాయణ దంపతులు. ఇక నుంచి తన కాపురం బాగుంటుంది అనుకున్న మహేశ్వరి 10 నెలల పాపం తీసుకుని బయలుదేరింది. అంతలోనే వచ్చిన దీపావళిని అందరూ ఆనందంగా జరుపుకున్నారు. మర్నాడు సాయంత్రం అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో సతీష్ లోని కట్న పిశాచి నిద్రలేచింది. ఉగ్ర రూపం దాల్చింది. మీ నాన్నని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదేంటే అని మహేశ్వర్ని కొట్టాడు. మీ వాళ్లకు నేనంటే పట్టింపు లేకుండా పోయిందే. నా మాటంటే లెక్క చేయట్లేదు, వాళ్ళని కాదే ముందు నిన్ననాలి అంటూ చితకబాదాడు. ఆవేశంతో కన్న కూతురను కూడా చూడకుండా చంటి పాపను తన్నేశాడు. అది చూసి మహేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. జరిగిన దారుణానికి తల్లడిల్లిపోయారు మహేశ్వరి తల్లిదండ్రులు. పాప తలకి బలంగా గాయమవడం, మహేశ్వరి స్పృహ కోల్పోవడం వాళ్ళని కలిచివేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహేశ్వరి త్వరగానే కోలుకుంది. జ్యోతి పరిస్థితిని గమనించిన డాక్టర్లు మెదడుని స్కాన్ చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తెలిసింది. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచారు. 3 రోజులు గడిచాయి. ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో డాక్టర్ల సూచనతో మనవరాల్ని ఇంటికి తీసుకెళ్లాడు లక్ష్మీనారాయణ.
మరో 2 రోజులు పరిస్థితి మామూలుగానే ఉండే. దెబ్బ తగిలిన చోట మరింత రక్తం కారి 5వ రోజు రాత్రి వేళ ప్రాణాలు విడిచింది జ్యోతి. కన్న తండ్రి వరకట్నపు దాహానికి, పురుషహంకారపు కసాయితనానికి ఆ పసిపాప బలైపోయిందే. వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ ను అరెస్టు చేశారు. డబ్బు మన అవసరాల్ని తీర్చేలా ఉండాలి గాని మనం దానికి బానిసలం కాకూడదు. సతీష్ లాంటి మూర్ఖులు డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరుస్తారు. కట్నదాహంతో చక్కటి కాపురాన్ని నాశనం చేసుకున్నాడు. చిట్టి తల్లి ప్రాణాలు తీశాడు. చివరకు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. తేరగా వస్తే దోచుకుందామనుకునే ఇలాంటి శాడిస్ట్ మొగుళ్లకు తగిన శాస్తి జరగాల్సిందే. వాళ్ళు పెట్టే హింసను భరించాల్సిన పని లేదు. బాధితులు ధైర్యంగా గొంతు విప్పాలి. దుర్మార్గపు భర్తల్ని బోనులో నిలబెట్టాలి. మెట్టినంట నరకం చూపించే వాళ్ళను కటకటాల వెనక్కి నెట్టి బుద్ధి చెప్పటం వివేకవంతుల లక్షణం. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.